శ్రీనివాస్ గారు, జడ శ్రావణ్ గారికి సంబంధించిన ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో, మీరు దాదాపుగా 500 మంది, 500 కుటుంబాలు అంటున్నారు. ఈ 500 కుటుంబాల్లో మీకు తెలిసిన 1-2 సందర్భాలకు సంబంధించిన ఆ బాధితుల వివరాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? సార్, ఆన్ రికార్డు డాక్యుమెంట్ ప్రూఫే చూపిస్తాను మీకు. నేను ఒకసారి చూడండి సార్. ఇందులో అది ఆన్ రికార్డు డాక్యుమెంట్ ప్రూఫ్ సార్. ఆన్ రికార్డ్ అయింది. ఏపీ బార్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రికార్డ్ అయింది. ఎస్ఆర్ నెంబరు 45/2023. ఇందులో కంప్లైంట్ నేమ్ వచ్చేసి కె హనుమంత్ రెడ్డి గారు. ఈయన రెడ్డి కులస్తుడు సార్. ఓకే. హనుమంత్ రెడ్డి గారు రెడ్డి కులస్తుడు, ఇన్నోసెంట్. దాదాపు 50 లక్షలు చీటింగ్ సార్. ఈ కేసులో 50 లక్షలు చీటింగ్ సార్. ఎవరు అగెన్స్ట్ జాడా శ్రావణ్ కుమార్. ఇందులో నేమ్ ఆఫ్ ది రెస్పాండెంట్ జాడా శ్రావణ్ కుమార్ సార్. నేమ్ ఆఫ్ ది రెస్పాండెంట్ జాడా శ్రావణ్ కుమార్. స్టిల్ దిస్ కేస్ ఇస్ పెండింగ్ బిఫోర్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి సార్. మరొకటి ఇది డాక్యుమెంట్ ప్రూఫ్ సార్. మరొకటి ఎస్ఆర్ నెంబర్ 63/2023. ఇందులో వచ్చేసి నేమ్ ఆఫ్ ది కంప్లైంట్ శ్రీమతి గనిపినేని అనంతలక్ష్మి గారు. గనిపినేని అనంతలక్ష్మి గారు. షీఈ్ బిలాంగ్స్ టు కమ్మ సమాజ వర్గం సార్. పెద్దావిడ పాపం, పెద్దావిడ అమాయకురాలు సార్. ఏమో దగ్గర కూడా దగ్గర 50 నుండి 60 లక్షల దాకా చీటింగ్, లూటింగ్ సార్ బై ది జాడా శ్రావణ్ కుమార్. ఇందులో అగెన్స్ట్ జాడా శ్రావణ్ కుమార్ సార్. జాడా శ్రావణ్ కుమార్ లో చేతిలో మోసపోయి అన్యాయానికి గురయ్యి నమ్మద్రోహానికి గురైన 2 విక్టిమ్స్. ఇది ఆన్ రికార్డ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కనిపిస్తుంది సార్ ఆన్లైన్ లో. ఇది ఎంతకన్నా ప్రూఫ్ ఏమో సార్. దిస్ ఇస్ డాక్యుమెంట్ ప్రూఫ్ సార్. వెబ్సైట్ పేరేంటి? బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సార్ .com. బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ సెర్చ్ చేయాలి వీటిని? వెళ్తే అర్థమైపోతుంది సార్. అందులో అన్ని మెనూస్ ఉంటాయి. అన్ని టచ్ చేసి మీకు అర్థమైపోతుంది సార్. అది పర్టికులర్ గా పలానా చోటు ఉంటుంది అంటే క్లిక్ చేసుకోవడానికి, ఎవరైనా చూడడానికి. అది వాస్తవం. మెనూస్ 4 ఉంటాయి. అందులో మెనూస్ 4 ఉంటాయి. టచ్ చేస్తే అర్థమైపోతుంది సార్. ఒక 5 మినిట్స్ మీరు కనుక దాని మీద రీసెర్చ్ చేస్తే అర్థమైపోద్ది. దానికి పెద్ద అన్నం రాకపోవడం కాదు సార్. అది వివరాలన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చా? అర్థమైపోదా? డౌన్లోడ్ చేసుకోవచ్చు, అర్థమైపోతుంది. కానీ నేను ఐ హావ్ టేకెన్ దిస్ డాక్యుమెంట్ ఫ్రమ్ దట్ అఫిషియల్ వెబ్సైట్ సార్. నేను అందులో తీసాను నేను. ఇట్లాగా అంటే ఇది సార్, ఇది ఆన్ రికార్డు. ఇంకో కేసు సార్, ఇంకో కేసు. దట్ కేస్ వాజ్ ఫార్వర్డ్ టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ బై ది బార్ కౌన్సిల్ ఆఫ్ అమరావతి. పిలుస్తుంటే జాడా శ్రావణ్ కుమార్ బార్ కౌన్సిల్ పిలుస్తుంటే రావడం పారిపోతున్నాడు. ఈ జాడా శ్రావణ్ కుమార్, ఈ చెంచా, ఈ సొల్లి శ్రావణ్ కుమార్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పిలుస్తుంటే రావట్లా, స్కిప్ అయిపోతున్నాడు. 3 సంవత్సరాలు సార్. ఈ 2 కేసులు రిజిస్టర్డ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 2023 సార్. 2023, 24, 25, 26, 26 నాట్ కంప్లీట్ సార్. 3 years నుంచి బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దొరకకుండా పారిపోతున్నాడు సార్, దాక్కుంటున్నాడు.